Hello friends, how are you all? Hope you're all fine. మనం ఫస్ట్ సెషన్ ఆఫ్ వీడియోలో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో అప్లికేషన్ ఆఫ్ డైమెన్షనల్స్ వర్క్ చదువుకున్నాం. అప్లికేషన్ ఆఫ్ డైమెన్షనల్ ఏం చదువుకున్నామంటే డైమెన్షనల్ యూజ్ చేసి మనం ఏమేమి చూడగలం. ద ఫస్ట్ థింగ్ వీ కెన్ సీ ఇస్ మనం ఒక డిరైవ్డ్ క్వాంటిటీని వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి అదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి మార్చాలంటే మనం డైమెన్షన్ అనాలిసిస్ని యూజ్ చేసి ఎలా మార్చగలం అంటే 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని ఎన్ని గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే 10⁵ అది మనం లాస్ట్ టైం చెక్ చేసాం. సెకండరీ ఒక ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్ డైమెన్షన్ అనాలిసిస్ చేసి ఆ పర్టికులర్ ఈక్వేషన్ ఆర్ ఫార్ములా కరెక్టా కాదా అనేది కూడా మనం డైమెన్షనలీ కరెక్ట్ ఆర్ నాట్ అనేది చెక్ చేయగలం. థర్డ్ వన్ ఇస్ ఒక physical quantity such as force or energy depends upon other physical quantities అయితే వాటి మధ్య రిలేషన్స్ ఏంటి అంటే F is equal to 6π అవి లాస్ట్ టైం క్యాల్కులేట్ చేసాం. సో అలాగా డైమెన్షన్ అనాలిసిస్ యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ హెల్ప్ అడ్వాంటేజ్ని తీసుకున్నాం. నౌ లెట్ us మూవింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్. డైమెన్షన్స్ అంటే ఏంటి? Dimension is the power to which the fundamental unit is raised in the dimensional formula. And the dimension of fundamental unit such as mass is m. So, ఇప్పుడు సపోజ్ మనం ఒక డిరైవ్డ్ యూనిట్ చూసాం అనుకోండి. సపోజ్ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాల్కులేట్ చేద్దాం. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. లాస్ట్ క్లాస్లో చూసాము. మాస్కి డైమెన్షన్ ఈస్ m. యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ v/t. వెలాసిటీ అంటే L1 t-1 బై టైం, వెలాసిటీ బై టైం. సో దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా m1 L1 t-2. సో దిస్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, వీటిని డైమెన్షనల్ ఫార్ములా అంటాం. నో డైమెన్షన్ ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ మాస్ ఇన్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ ఏంటంటే 1. అంటే ఇది డైమెన్షన్ దేనిది? మాస్ది. సిమిలర్లీ డైమెన్షన్ ఆఫ్ ఎల్ది ఇది కూడా డైమెన్షనే, బట్ దిస్ ఇస్ డైమెన్షన్ ఆఫ్ మాస్, దిస్ ఈస్ dimension of L, and this one is dimension of time. So మనకి ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, what is the dimension of time in the dimensional formula of force అంటే ఆన్సర్ ఈస్ టైం కాబట్టి -2. అండర్స్టూడ్? సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అంటే A is equal to 1, B is equal to 1, C is equal to -2 అంటే దోస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ మాస్, లెంగ్త్, టైం. డైమెన్షన్ యొక్క డెఫినేషన్ అంటే ఇట్ ఈస్ ద పవర్ టు విచ్ ద ఫండమెంటల్ యూనిట్స్ or dimensions are raised in the dimensional formula. చూడండి, మాస్ కి m, ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M, లెంగ్త్ కి L, టైం కి T. డైమెన్షన్ ఆఫ్ మాస్ in the dimensional formula of force is 1. dimension of mass is 1. అయితే చాలా జాగ్రత్తగా డిఫైన్ చేశారు. డైమెన్షనల్ ఫార్ములా అంటే టోటల్. దిస్ సపోజ్ నేను F is equal to m1 L1 t-2 రాస్తే దిస్ ఈస్ కాల్డ్ డైమెన్షనల్ ఈక్వేషన్. డైమెన్షనల్ ఈక్వేషన్లో మనకి లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది, బట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ మనకి కంప్లీట్గా డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. అండర్స్టూడ్?
అయితే మనం ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుందాం. వాట్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. మన కాన్సెప్ట్స్ ఒకసారి కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వి విల్ జంప్ ఇన్ టు ప్రాబ్లమ్స్. వేరియస్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని మనం కంటిన్యూస్గా కంటిన్యూస్ చేద్దాం. నేను కొన్ని డిరైవ్డ్ యూనిట్స్ కూడా కొన్ని చెప్పాను మీకు, సో దట్ యూ విల్ అటెంప్ట్ బై యువర్ సెల్ఫ్. నేను చెప్పలేదు కాబట్టి ఈసారి క్లాస్లో మొత్తం మోస్ట్ ఆఫ్ ద డిరైవ్డ్ యూనిట్స్ కంప్లీట్ చేస్తాను. సో వాట్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ ఫర్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎగ్జామ్కి అడిగే క్వశ్చన్స్ ఇవి. సో మనం చెప్పగలం లిమిటేషన్స్ ఏంటి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే మేము చూసాము, ఒక ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, సమ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈటా ఆర్వి లేకపోతే ఈటా ఆర్ స్క్వేర్ బి స్క్వేర్ సంథింగ్ ఐ రైట్. అది కరెక్టా కాదా అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్, రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ బోత్ చెక్ చేస్తాం. సపోజ్ అది ఈక్వల్ అయింది అనుకోండి, సో వాట్ విల్ సే దట్ ద ఈక్వేషన్ ఈస్ డైమెన్షనల్లీ కరెక్ట్. సో ఆ ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్ట్ వరకే చెప్తుంది మనకి, బట్ ఇట్ డజంట్ టెల్ అస్ దట్ పర్టికులర్ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ మనం వాడగలమా లేదా. ఇట్ డస్ నాట్ గివ్ ఇట్ అ ప్రాక్టికల్ యూస్, ఇట్ విల్ ఓన్లీ గివ్ అ థియరిటికల్ వాల్యూ. అంటే ఈ ఈక్వేషన్ని మనం యూస్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసి వీ కెన్ డిరైవ్ కాన్స్టెంట్స్. బట్ డైమెన్షనల్స్లో మనకి కాన్స్టెంట్ వాల్యూ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఈటా ఆర్వి లాస్ట్ వీడియోలో చూసాం, బట్ కే ఈజ్ 6π. అది ఎక్స్పెరిమెంటల్గా మనీ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ కాన్స్టెంట్ని మనం తీసుకున్నాం. సో ద లిమిటేషన్ ఈస్ it could not be used. Dimensional analysis will not be used for evaluating the dimensionless constants. So dimensionless constants cannot be obtained using dimensional analysis. Example, f is equal to k eta r v. ఇంత చెప్తుంది, బట్ వాల్యూ ఆఫ్ k we have to do experiment అని. Similarly, time period of pendulum కూడా చూస్తే t is equal to some constant k into square root of l by g, where l is length, g is acceleration due to gravity. So k value ఏంటి అన్నది కూడా తెలియదు. So we don't know this. So this value we also don't know. So dimensional analysis వల్ల మనకి ఈ k values తెలియదు. Dimensionless constants వాటి values తెలియదు. t is equal to suppose 2π root l by g తీసుకుంటే ఇక్కడ 2π is dimensionless. అంటే dimensionless constants or numerical constants అయితే డైమెన్షనల్ అనాలిసిస్ వల్ల మనకి తెలియదు. వీటికి ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కాన్స్టెంట్. ఇట్ ఈస్ వన్ లిమిటేషన్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. ద సెకండ్ లిమిటేషన్ ఈస్ డైమెన్షనల్ అనాలిసిస్ అనుకుంటే డైమెన్షనల్ అనాలిసిస్ will give correctness of the equation but not the exact equation. అంటే ఇప్పుడు ఒక ఫండమెంటల్ ఒక సపోజ్ డిరైవ్డ్ క్వాంటిటీ ఉంది, ఇట్ డిపెండ్స్ అపాన్ సపోజ్ సెవరల్ నెంబర్ క్వాంటిటీస్. అందులో సపోజ్ మనకి లోగారిథమిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవన్నీ తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు a sin omega t అనుకోండి. సపోజ్ ఇట్ ఈస్ ఆల్సో డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈస్ ద ఫుల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అట్ ఎనీ టైమ్ t అనుకుందాం. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు a sin omega t. అయితే సైన్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎ నంబర్ అండ్ ఇట్ ఈస్ డైమెన్షన్లెస్. సో ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఇది సపోజ్ లెంగ్త్ అనుకుందాం, ఇట్ ఈస్ ఇన్ మీటర్స్, ఇట్ ఈస్ లెంగ్త్.
So this is also in length. So length into sine value will be between 0 to 1. So either 0.1, 0.2 something up to 1. Aithe this will be length multiplied by a fraction between 0 to 1. So this will also be a length. సో డైమెన్షన్ అనాలిసిస్లో మనకి లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంతవరకే చెప్తుంది. బట్ ఈ ఎక్స్ప్రెషన్ మనం డిరైవ్ చేయలేం. అంటే y ఈజ్ సపోజ్ ఫంక్షన్ ఆఫ్ ఏ, దెన్ మనం డైమెన్షన్ అనాలిసిస్ చేసి ఏ వర్క్ తీసుకోగలం. బట్ సైన్ ఒమేగా టీ ఆర్ లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్స్ అది డైమెన్షన్ అనాలిసిస్లో స్కోప్లో లేదు. అంటే ఇట్ డస్ నాట్ హెల్ప్ రిడ్యూసింగ్ దట్. దానివల్ల మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ వెన్ అంటే మన ఇది ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే సైన్ టర్మ్స్ కానీ, లేకపోతే అదే ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ కానీ, లోగారిథమిక్ టర్మ్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ కానీ ఆ ఈక్వేషన్లో ఉంటే అలాంటి ఈక్వేషన్స్ని డైమెన్షన్ అనాలిసిస్ యూజ్ చేసి మనం కనిపెట్టలేం. సో దట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్. ద థర్డ్ డెఫిషియన్సీ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్ ఈస్ ఏంటంటే మనకి ఒక వచ్చే ప్రొడక్ట్ అంటే డైమెన్షన్ అనాలిసిస్ చేసిన వచ్చిన ప్రొడక్ట్ అది స్కేలారా వెక్టారా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షన్స్ ఏంటి? డైమెన్షనల్ ఫార్ములా ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే నార్మల్గా 1 టైం పీరియడ్ అవుతుంది. టైం పీరియడ్ ఇస్ మెజర్డ్ ఇన్ టైం. సో 1/t, that is t inverse. Okay, now angular velocity చూద్దాం. యాంగులర్ వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అంటే ఎంత యాంగిల్ ఎంత టైంలో కనుగొంటుంది, 10 రేడియన్స్ పర్ సెకండ్, 50 రేడియన్స్ పర్ సెకండ్, అంటే మనకి ఎంత వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ ఎంత అని తెలుస్తుంది. సో యాంగులర్ displacement by time. Angular displacement, angle, plane angle యొక్క unit is radians. Time in second. So radians per second. Dimension formula ఏం వస్తుంది? Radians has no dimensions. Plane angle has no dimensions. So nothing, 1/t. So t inverse. So ఇది t inverse, ఇది t ఇన్వర్స్. నా ఫ్రీక్వెన్సీ అన్నది ఒక స్కేలర్ ఫిజికల్ క్వాంటిటీ, అంటే దానికి డైరెక్షన్ ఉండదు. వెరస్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ అన్ యాక్సియల్ వెక్టర్. అంటే ఈ వెక్టర్స్, యాంగులర్ వెలాసిటీ అనే వెక్టర్స్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ మొమెంటమ్, ఇవన్నీ వెక్టర్స్ యాక్సియల్గా ఉంటాయి. మనం దాని డైరెక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సపోజ్ బాడీ అది రైట్ హ్యాండ్ రూల్, థంబ్ రూల్, అంటే ఇలా రైట్ సైడ్ రొటేషన్ అవుతుంది అనుకుంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయితే నా ఫింగర్స్ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో మా థంబ్ ఫింగర్ డైరెక్షన్ ఈస్ ద యాక్సియల్ వెక్టర్ డైరెక్షన్. అంటే ఇలా రొటేట్ అయితే ద యాంగులర్ డైరెక్షన్ విల్ బి, అంటే ఇది ఇలా రొటేట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ సెంట్రల్. ఇది డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ వెక్టర్. This is the angular direction of angular displacement, and this is the direction of axial vector perpendicular to the plane. So that is axial vector. Frequency is scalar. Angular velocity is vector quantity. So dimension analysis బట్టి మనకి frequency, axial angular velocity చూస్తే సేమ్ వచ్చాయి. But one is scalar, one is vector. So that is అది limitation dimension analysis. Okay. So there are basically mainly 3 limitations which I have told you. The fourth limitation of dimensions ఏంటంటే మనం ఒక డిరైవ్డ్ క్వాంటిటీ కానీ ఎక్కువ ఫండమెంటల్ యూనిట్స్ మీద మోర్ దాన్ 3 డిపెండ్ అయితే మనం దాన్ని సాల్వ్ చేసి మనం డిపెండెన్సీ తీసుకుంటాను. అంటే when a derived quantity is depending on more than 3 fundamental
క్వాంటిటీస్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక derived quantity, suppose it is some force and it is dependent on dimensional form. Dimensional equation చూస్తే mass power x, length power y, time power z, theta power suppose some k or p and ampere power some q. ఎలాగా మనకి మోర్ దాన్ 3 అయితే మనం ఫోర్స్ యొక్క డైమెన్షన్ చూస్తే సిర్ఫ్ m1 l1 t minus 2. సో మనం x y z p q అంటే 5 వేరియబుల్స్ ఉన్నాయి. సో టు సాల్వ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ 5 వేరియబుల్స్ వీ నీడ్ 5 ఈక్వేషన్స్. బట్ ఇక్కడ మనకి m1 l1 t minus 2 అంటే 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో వెన్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ఫండమెంటల్ యూనిట్స్ విచ్ ఆర్ మోర్ దెన్ 3, అలా టైంలో ఇట్ ఈస్ నాట్ సాల్వబుల్ ద ఈక్వేషన్. సో మనం ఈ రిలేషన్ అనేది కనిపెట్టలేం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ డైమెన్షన్స్. సో టోటలీ దేర్ ఆర్ 4 లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షన్స్. అప్లికేషన్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములాతో మనం ఈ లిమిటేషన్స్ చూసుకున్నాం. సో మనం లాస్ట్ క్లాస్లో కొన్ని డిరైవ్డ్ యూనిట్స్ చూసాము. అయితే ఇప్పుడు వీ విల్ ఎక్స్ప్లోర్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ డిరైవ్డ్ యూనిట్స్. సో మనం నెక్స్ట్ చూద్దాం డెన్సిటీ. డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ వాల్యూమ్ డివైడ్ అయితే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఏ నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ యొక్క సో దీని యొక్క యూనిట్స్ ఏంటి, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, డిఎఫ్ స్టాండ్స్ ఫర్ డైమెన్షనల్ ఫార్ములా. మాస్ ఈస్ కేజీ, volume is meter cube, kg per meter cube. Dimensional formula m1 by volume is L3, that is m1 L power minus 3. Next, linear mass density. ఇది డెన్సిటీ ఎటువంటిది, లీనియర్ అంటే per unit length. సో మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే మాస్ పర్ లెంగ్త్ డివైడ్ అయితే మనకు వచ్చే నంబర్ మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అవుతుంది. సో దిస్ ఈస్ కేజీ పర్ మీటర్, దిస్ ఈస్ m1 బై l1, m1 l minus 1. మాస్ పర్ యూనిట్ లెంగ్త్ని మాస్ గ్రేడియంట్ కూడా అనొచ్చు. మాస్ గ్రేడియంట్. వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ పర్ యూనిట్ లెంగ్త్, dv by dx, velocity per unit length. Pressure gradient అంటే pressure per unit length. Temperature gradient అంటే temperature per unit length. Gradient అంటే per length. This is also called as mass gradient. Terminology అని చెప్తాను. Third, linear momentum. Linear momentum is formula is mass times velocity. Mass is in kg, velocity meter per second. m1 l1 t minus 1. Impulse. Impulse యొక్క డెఫినేషన్ ఏంటంటే when force acts for very short period of time. సపోజ్ క్రికెట్ బాల్కి మనం క్రికెట్ బ్యాట్తో హిట్ చేస్తాం. బ్యాట్కి బాల్కి టైమ్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో అలాంటి టైంలో టైం మెజర్ చేయలేం. సో అలాంటి ఫోర్స్ని ఇంపల్స్ అంటారు. అండ్ ఫోర్స్ యాక్ట్స్ ఫర్ వెరీ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం. సో దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఫోర్స్ మల్టిప్లైడ్ బై టైం. ఫోర్స్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ మనం చేసాము ముందు. ఫోర్స్ ఇది గుర్తుంచుకోండి, మోస్ట్లీ మనకి ఫోర్స్ చాలా చోట్ల వస్తుంటుంది. సో ఫోర్స్ అంటే m1 l1 t minus 2, టైమ్ ఈస్ t power 1. దీని యొక్క యూనిట్స్ ఈస్ ఫోర్స్ యూనిట్ న్యూటన్, టైమ్ ఈజ్ సెకండ్. దీని యొక్క డైమెన్షన్స్ m1 l1 t minus 2 into t power 1, that is m1 l1 t power minus 1. Okay.
Now మనం నెక్స్ట్ చూద్దాం యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ by time taken. Angular displacement by time. Similar to linear velocity అంటే ఎంత దూరం వెళ్ళాం ఎంత టైంకి, డిస్టెన్స్ బై టైం. యాంగులర్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, అంటే ఎంత యాంగిల్ ఎంత టైంలో అయింది. సో యూనిట్ ఈస్ రేడియన్స్ పర్ సెకండ్. Dimensional formula is 1/t. Dimensions of plane angle or angle difference or angle is nothing, dimensionless. So this is t minus 1. t minus 1 అయినప్పటికీ మనం m0 l0 t minus 1 చూపిస్తాం. అంటే టు షో దట్ మాస్ డైమెన్షన్ 0, లెంగ్త్ డైమెన్షన్ 0, టైమ్ ఇస్ minus 1. It is similar to frequency. Now angular acceleration. Angular acceleration the rate of change of angular velocity. అంటే ఎంత స్పీడ్ రొటేట్ అవుతుందో ఒకసారి పెరిగిపోయింది, అది ఇంకా స్పీడ్ పెరిగిపోతుంది, రొటేషన్ స్పీడ్ పెరిగిపోతుంది. సో యాంగులర్ వెలాసిటీ పెరిగిపోతుంది. సో మనకు అప్పుడు ఏం కావాలంటే యాంగులర్ యాక్సిలరేషన్, ఎంత టైంలో ఎంత మారుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీ బై టైం. యాంగులర్ వెలాసిటీ అంటే రేడియన్స్ పర్ సెకండ్, టైం సెకండ్. So radians per second square. So unit will be 1/t square. That is m0 l0 t power minus 2. Similar to acceleration అంటే మనకి ఏమొచ్చింది, length by time square. ఇందులోని radians by time square. సో కొంచెం ఈక్వాలిటీ ఉంది రెండిట్లో, by time square. Next is torque. టార్క్ అంటే మనం సపోజ్ ఒక రొటేషనల్ ఫోర్స్ అప్లై చేస్తాం, ఈ బాడీ ఇలా రొటేట్ అవ్వగలదు. అప్పుడు నేను ఈ ఎడ్జ్లో, ఈ లాస్ట్ పాయింట్లో సపోజ్ పర్పెండిక్యులర్ టు ద ఆర్మ్ అప్లై చేస్తే ఇది రొటేట్ అవుతుంది. సో ఈ ఫోర్స్ని, రొటేషనల్ ఫోర్స్ని టార్క్ అంటారు. సో ఫోర్స్, రొటేషనల్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై పర్పెండిక్యులర్ లెంగ్త్. ఓకే, సో దీని ప్రొడక్ట్ నార్మల్గా ఏమొస్తుందంటే సైన్ థీటా వస్తుంది. ఫోర్స్ ఇంటూ లెంగ్త్ ఇంటూ యాంగిల్ బిట్వీన్ దిస్ టూ. అంటే ఈ ఫోర్స్కి ఈ ఆర్మ్కి మధ్యలో యాంగిల్ ఏంటి, ఒక 90 అయితే సైన్ థీటా సైన్ 90 1 అయిపోయి ఫోర్స్ ఇంటూ లెంగ్త్ అవుతుంది. బట్ యాజ్ పర్ యూనిట్స్, ఫోర్స్ ది న్యూటన్, లెంగ్త్ ఇది మీటర్, న్యూటన్ మీటర్. నా డైమెన్షన్స్కి వస్తే న్యూటన్ మనకు తెలుసు, m1 l1 t minus 2. Length is L1. This is M1 L square T minus 2. Now torque is a vector. ఎందుకంటే దాంట్లో ఫోర్స్ అనేది వెక్టర్. సో టార్క్ కూడా వెక్టర్. అయితే మీరు ఈ ఫార్ములా చూడండి, ఇది ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ద యూనిట్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ ఆర్ ఎనర్జీ. ఎనర్జీ అనేది స్కేలర్ క్వాంటిటీ, టార్క్ అనేది వెక్టర్ క్వాంటిటీ. సో సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అయినప్పటికీ వన్ ఈజ్ ఎ స్కేలర్ విచ్ ఈస్ వర్క్ ఆర్ ఎనర్జీ, అనదర్ వన్ ఈజ్ ఎ వెక్టర్ టార్క్. ఓకే, యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే మనకి లీనియర్ మొమెంటం తెలుసు, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి వెన్ ఇట్ మూవ్స్ రేడియల్లీ అంటే మనకి సర్క్యులర్గా రొటేట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక రాయిని తాడుతో తిప్పుతున్నాం. సో దాని యొక్క లీనియర్ మొమెంటం మల్టిప్లైడ్ బై ద ఆర్మ్ లెంగ్త్ ఇస్ కాల్డ్ యాంగులర్ మొమెంటం. ఓకే, సో లీనియర్ మొమెంటం multiplied by same length, perpendicular length. Linear momentum ante mv, suppose both are perpendicular, then it is r, otherwise mv r sin theta vastundi, r ante length. Now mv ante kg meter per second,
into radius is meter. So this is kg meter square per second. kg meter square per second. Now the dimensional formula చూస్తే m1 L1 t minus 1 into L1, that is m1 L square t minus 1. Clear? సో నెక్స్ట్ డెరైవ్డ్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా చూద్దాం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఒక యూనిట్ మాస్ని ఒక యూనిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ కావాలి. ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఇది జౌల్స్ పర్ కేజీ పర్ కెల్విన్. అయితే ఫర్ గ్యాస్ సిపి డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ప్రాసెస్. అంటే సిపి అండ్ సివి రెండు ఉంటాయి. అంటే స్పెసిఫిక్ హీట్ అండర్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ అండర్ కాన్స్టెంట్ వాల్యూమ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ సిపి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సి బికాస్ ద వాల్యూమ్ డజంట్ చేంజ్. వాల్యూమ్ ఎక్కువ మారదు. సో ఇన్ జనరల్ స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు mCp delta T. So Cp is equal to Q by m delta T. దాని యూనిట్స్ ఏమవుతుందంటే Qకి జౌల్ పర్ కేజీ, టెంపరేచర్కి కెల్విన్. సో ద యూనిట్స్ ఆర్ జౌల్ పర్ కేజీ కెల్విన్. నా ఇప్పుడు Q by m delta T కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m1 L square T minus 2 డివైడెడ్ బై m1. దీని యొక్క వాల్యూ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ టెంపరేచర్ ఇస్ theta. సో m1 క్యాన్సిల్, m0 L square T power minus 2 theta power minus 1. Okay. Next, latent heat. Latent is a Latin term. దాని అర్థం ఏంటంటే హిడెన్ హీట్. మనం వాటర్ హీట్ చేస్తే అట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుందంటాం. అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది చేంజ్ ఆఫ్ ఫేజ్ అవుతుంది. బట్ ఇన్ టోటాలిటీ చూస్తే ఫస్ట్ టెంపరేచర్ విల్ రైజ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ తర్వాత ఇట్ విల్ టేక్ మోర్ హీట్ ఎనర్జీ విచ్ ఇస్ ద హిడెన్ హీట్ ఎనర్జీ ఆర్ ద లేటెంట్ హీట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఫేజ్. అంటే వాటర్ నుంచి వాటర్ వేపర్గా మారడానికి తీసుకునే హీటే లేటెంట్ హీట్. సో Q is equal to L latent heat into mass. Latent heat యొక్క యూనిట్ అంటే జౌల్ పర్ కేజీ. సో L is equal to Q by M జౌల్ పర్ కేజీ. దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా m0 L square T minus 2. Coefficient of thermal expansion for metals. దాని డెఫినేషన్ ఏంటంటే మనం ఒక వస్తువు గివెన్ లెంగ్త్ని హీట్ చేస్తే అప్పుడు ఎంత ఎక్స్పాండ్ అవుతుంది. అదేం డిపెండ్ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ డిఫరెన్స్. ఎంత టెంపరేచర్ నుంచి ఎంత టెంపరేచర్, ఎంత వేడి ఇచ్చాం. తర్వాత ఒక కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే ఒరిజినల్ లెంగ్త్ తెలిస్తే ఈ టెంపరేచర్ చేంజ్కి ఒరిజినల్ లెంగ్త్కి ఇంత చేంజ్ వస్తుంది. ఆ ఎక్స్పాన్షన్ ఏం చెప్తుందంటే మనకి యూనిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే ఒక మెటీరియల్ ఎంత చేంజ్ ఇన్ లెంగ్త్ వస్తుంది. సో దాని యొక్క టర్మ్ ఇస్ ఆల్ఫా. సో చేంజ్ ఇన్ లెంగ్త్ ఇస్
equal to original length multiplied by coefficient of thermal expansion multiplied by change in temperature. Okay, so alpha is equal to delta L by L into delta T. Delta L same unit cancel అయిపోతుంది, so it is Kelvin inverse. Its unit is Kelvin inverse. Now dimensional formula is M0 L0 T0 theta inverse. Kelvin inverse, theta inverse. Okay. Now next dimensional formula for 13 acceleration due to gravity. ఇప్పుడు acceleration, linear acceleration and acceleration due to gravity both are having same dimensional formula. ఎందుకంటే force is equal to mass into acceleration. Acceleration is force by mass. Okay. Now acceleration to gravity ఏం చెప్తున్నానంటే when F is equal to G m1 m2 by r square అయితే ఇందులోని when it is with respect to earth మనకి ఏమవుతుందంటే G mass of earth, mass of a body by radius of earth square. ఈ పర్టికులర్ క్వాంటిటీ gm by r square కాన్స్టెంట్, ఎందుకంటే g అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్, mass of earth constant, radius of earth constant, so this 3 is constant. So దీన్ని మనం కాన్స్టెంట్ అంటున్నాము g into e mass. So acceleration due to gravity is also constant 9.80665, అది కూడా constant. So now for derivation of it, g is equal to F by m, force by mass. Force ఇప్పుడు మనం దీన్ని ఇలా రాసుకుందాం. ఇక్కడ యూనిట్, ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా dF. So acceleration to gravity G is equal to F by m. Unit will be newtons per kg. కానీ మనం ఎలా మెజర్ చేస్తాము, ఫోర్స్ పర్ మీటర్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇలాగా మనం చేయము, మనం యాక్సిలరేషన్కి మెజర్మెంట్ ఎలా చేస్తామో అలాగే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు న్యూటన్ పర్ కేజీ. ఓకే. నౌ డైమెన్షనల్ ఫార్ములా విల్ బి L1 T minus 2 M0. Okay. Now 14. Gravitational, universal gravitational constant, capital G. Okay. Capital G is equal to F R square by M1 M2 అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఓకే. సో డైమెన్షన్స్ ఏమవుతుంది, M1 L1 T minus 2 into L square by M square, that is M power minus 1 L cube T power minus 2. ఓకే. తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు ఎలాగైతే మనం న్యూటన్స్ లాలో అంటే 10th క్లాస్లో కూడా వచ్చి ఉంటుంది, బాడీ ఎట్ రెస్ట్ ట్రైస్ టు కంటిన్యూ ఇన్ ద స్ట్రీమ్, బాడీ ఎట్ మోషన్, దానికి మొమెంటం ఉంటుంది, ఆ మొమెంటంతో ముందుకు పోతూ ఉంటుంది, ఆపితే ఆ ఫోర్స్ మనం ఫీల్ అవుతాం బికాస్ ఆఫ్ దాట్ మొమెంటం. సిమిలర్లీ ఒక బాడీ సపోజ్ రొటేట్ అవుతుంది, సపోజ్ ఫ్యాన్ తిరుగుతుంది, మీరు ఆపాలనుకుంటే అది మీకు ఆపడం అంతవరకు అది ఆబ్జెక్ట్ చేస్తుంది, మీ చెయ్యి రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇట్ హ్యాస్ ఆల్సో సమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అంటే అదే దాని యొక్క మూమెంట్ ఆఫ్, అంటే ఎలాగైతే లీనియర్ మూమెంటం ఉంటుందో అలాగే ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అంటే అది మనకి ఆపకుండా తిప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, that is I, represented by I.
I is equal to mass time r square, where r is radius of gyration. Okay, this is called moment of inertia. Now దీని యొక్క యూనిట్స్ ఏమొస్తుంది, kg meter square. Now dimensions చూస్తే m1 l square ml square. తర్వాత గ్యాస్ కాన్స్టెంట్ అంటే PV is equal to nRT తీసుకుంటే, this is universal gas constant. So R is the universal gas constant. ఇది ఐడియల్ గ్యాస్ లా. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తే మనకి R is equal to PV by N into T. P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్, T అంటే టెంపరేచర్, N అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ మోల్. ఇక్కడ T అంటే టెంపరేచర్, మన ఫార్ములా T ఉంటుంది. బట్ డైమెన్షన్లో మనం టెంపరేచర్కి ఐదర్ కెల్విన్ ఆర్ తీటా, మోస్ట్లీ తీటా వాడతారు, కెల్విన్ కూడా వాడచ్చు. సో దీని యొక్క మన వాల్యూ ఏమొస్తుందంటే, నార్మల్గా PV ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ, జౌల్ బై నంబర్ ఆఫ్ మోల్స్, మోల్ కెల్విన్ K. మనకి యూనిట్లో జౌల్ పర్ మోల్ కెల్విన్ ఇలాగే చూపిస్తాం. వేరస్ డైమెన్షనల్ ఫార్ములాలో ఏం చేస్తామంటే, ప్రెషర్ అంటే ఫోర్స్ పై యూనిట్ ఏరియా m1 l1 t-2 by l square, volume is l cube, divided by number of moles is, mole యొక్క యూనిట్ is, mole యొక్క డైమెన్షన్ ఫార్ములా is mole, టెంపరేచర్ కి తీటా. సో ఇదేమవుతుందంటే L పైకి వస్తుంది, m1 l square t-2 మోల్ పవర్ -1 తీటా -1. ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, now 17. Now charge, ఎలక్ట్రిక్ ఛార్జ్. మనకి ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తుంది, బట్ ఫస్ట్ ఇయర్లో చాలా ఫార్ములాస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో నేను మీకు కొంత కాన్సెప్ట్ చెప్తే సో దట్ మీకు అండర్స్టాండ్ అయ్యి అది గుర్తుంటుంది. డైరెక్ట్గా అలా బై హార్ట్ చేస్తే అది గుర్తుండదు. సో జస్ట్ లిటిల్ కాన్సెప్ట్ అండ్ డెరివేషన్. ఎలక్ట్రిక్ కరెంట్కి మనకి ఫండమెంటల్ యూనిట్ ఇస్ ఆంపియర్. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఇస్ ఎలక్ట్రిక్ కరెంట్. 7 ఫండమెంటల్ క్వాంటిటీస్లో ఒకటి ఎలక్ట్రిక్ కరెంట్. సో దట్ ఈస్ డిఫైన్డ్. సో నా ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వాటర్ కరెంట్ కూడా అంటాం. ఇప్పుడు మనం బయట నీళ్ళు కానీ ఒక దారిలో వెళ్తుంటే ఇట్ ఈస్ అ వాటర్ కరెంట్ అంటాం. అంటే వాటర్ ఇస్ ఫ్లోయింగ్ పర్ సెకండ్, అంటే అది ఫ్లో రేట్ ఆఫ్ వాటర్. సిమిలర్లీ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఈ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రిక్ వర్డ్ వచ్చింది ఎలక్ట్రాన్స్ నుంచి. ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి ఆ వైర్లో. పర్ యూనిట్ టైం ఎంత ఫ్లో అవుతుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది? ఛార్జ్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? E is equal to -1.602 into 10⁻⁻19 coulombs. ఇది ఛార్జ్ ఆఫ్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్. అలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కొన్ని 10⁻20 అలా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంటాయి. సో అన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే కొంత ఛార్జ్ ఫ్లో అవుతుంది పర్ యూనిట్ టైం. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఛార్జ్ పర్ యూనిట్ టైం డివైడ్ అయితే యూనిట్ ఎంత ఛార్జ్ పర్ యూనిట్ టైం ఫ్లో అవుతుంది తెలుస్తుంది. మనం ఛార్జ్ చూస్తే ఈ ఫార్ములా బట్టి ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటూ టైం. ఎలక్ట్రిక్ కరెంట్కి డైమెన్షన్ ఏంటి? యాంపియర్. టైంకి T, A⁻1 T⁻1.
m power 0 l power 0 t power 1 a power 1. ఇది చార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ ఇస్ ఆంపియర్. సో నా సో మనం చూసాం కరెంట్ యొక్క డెఫినేషన్ ఇస్ చార్జ్ పర్ టైం. సో చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం. కరెంట్ యొక్క యూనిట్స్ ఆంపియర్, టైం యొక్క యూనిట్ సెకండ్స్. ఆంపియర్ సెకండ్స్ని మనం కులుంబ్ అంటాం. Charge. Now dimensional formula is ampere 1 t power 1 m power 0 l power 0 or m power 0 l power 0 t power 1 a power 1. Okay. Next is electrical potential or potential difference. ఇప్పుడు మనం చూస్తామనంటే ఒక ఫిజికల్ వర్క్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో కొంచెం హైట్ తీస్తే అప్పుడు దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ mgh. సో వర్క్ ఈస్ డన్ టు బ్రింగ్ ఎ యూనిట్ మాస్ ఫ్రమ్ గ్రౌండ్ టు హైట్. అప్పుడు దానికి ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది mgh. సిమిలర్లీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఒక ఛార్జ్ ఫ్రమ్ స్టేట్ జీరో నుంచి మనం ఇంకో ఛార్జ్ మధ్యలో తెచ్చాం. సో ఇట్ విల్ నౌ హ్యావ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. సో వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ is electric potential. So work done per unit charge. Work done by charge of course divide అయితే work done per unit charge వస్తుంది. Work done की units joule, charge की coulomb. Now work is equal to force into distance. So m1 l square t minus 2 divided by charge the t1 a1. So this is m1 l square t minus 3 a minus 1. Okay. Now electrical resistance మనం చదువుకున్న ఫార్ములా V is equal to IR, ఓమ్స్ లా. సో అలా యూజ్ చేస్తే R is equal to V by I. Unit in the ohm. Okay. Now voltage యొక్క dimensional formula is this. Divided by current A1. So m1 l square t minus 3 a minus 2. Okay. Now capacitance. ఒక కెపాసిటర్కి ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ ఐటమ్. దానికి కొంత ఎనర్జీ స్టోర్ చేసే కెపాసిటీ ఉంది. సో అది ఎంత స్టోర్ చేస్తుంది అనేది కెపాసిటెన్స్ చెప్తుంది. అంటే ఒక వోల్టేజ్ ఇచ్చాను, 230 volts ఇచ్చాను. అప్పుడు సపోజ్ అది 100 coulombs స్టోర్ చేస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ ఇట్స్ కెపాసిటెన్స్. ఇంకో కెపాసిటర్ అదే సేమ్ 230 voltsకి సపోజ్ సమ్ 500 coulombs స్టోర్ చేస్తుంది అనుకోండి. సో ఇట్ హ్యాస్ గాట్ మోర్ కెపాసిటెన్స్. సో ఇట్ ఈస్ ద చార్జ్ స్టోర్డ్ ఫర్ ఎ గివెన్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దీని యొక్క యూనిట్ ఫెరాడే అన్న శాస్త్రవేత్తకు వచ్చినప్పటి ఫెరాడ్కి సింప్లీ ఎఫ్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫెరాడ్. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా చార్జ్ది A1 T1 డివైడ్ బై ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇస్ m1 l square t minus 3 a minus 1. Okay, so this is m minus 1 l minus 2 t power 4 a square. This is the unit of capacitance. Now మనం ఇప్పుడు resistance multiplied by capacitance దీని యొక్క యూనిట్ చూద్దాం. R multiplied by C. So electrical resistance యొక్క యూనిట్
m1 l square t minus 3 a minus 2 multiplied by capacitance మనం చూసాం m minus 1 l minus 2 t power 4 a square. So m1 m minus 1 l square l minus 4 a minus 2 a power 2 4 minus 3 4 minus 3 is t. So the units of resistance multiplied by capacitance is time. The time units లో ఉంటుంది. Okay, the dimensional formula is t. Units is seconds. Time is seconds. Now మనం ఇప్పుడు చూద్దాం ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆర్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇప్పుడు ఏంటంటే మనకి సపోజ్ కరెంట్లో వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. నా సపోజ్ మనం చేంజ్ ఆఫ్ కరెంట్ తెచ్చాం, కరెంట్ ఒకసారి పెంచాం, దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండింగ్ ఇట్ అది ఆపాలని ట్రై చేస్తుంది. సిమిలర్లీ హై కరెంట్ ఫ్లో అవుతుంది, హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఎలాగైతే మనం కరెంట్ డౌన్ చేస్తే అది ఆపాలనుకుంటుంది, అండ్ ఈ చేంజ్ ఆఫ్ కరెంట్ని అది ఆపాలనుకుంటుంది, దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్. సో ఈ విధంగా ఇట్ విల్ క్రియేట్ ఏ ఈఎంఎఫ్, వోల్టేజ్ డెవలప్ చేస్తుంది. ఈ కరెంట్ సపోజ్ పెరిగితే ఆపడానికి ఇట్ విల్ గివ్ ఎ నెగటివ్ వోల్టేజ్, సపోజ్ కరెంట్ తగ్గిస్తే ఇట్ విల్ గివ్ అ సర్ప్లస్ వోల్టేజ్ టు ఫ్లో ద కరెంట్. సో దానికి ఇండక్టెన్స్కి మనం చూద్దాం. ఇండక్టెన్స్ I ఈజ్ ఈక్వల్ టు ఈ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ L di by dt. Inductance represented by L. So the voltage developed due to change in current is, then your constant, proportionality constant is L. Okay, so L is equal to minus E by di by dt. E is EMF, electromotive force or voltage. Voltage యొక్క యూనిట్స్, డైమెన్షన్స్ దీనికి అప్లై అవుతుంది. నా మనం ఇప్పుడు వోల్టేజ్ తెలుసు కదా మనకి, m1 l square t power minus 3 a power minus 1 divided by current by time. Current the ampere 1 and the t power minus 1 by t. So this will be equal to m1 l square t power minus 2 a power minus 2. Okay, this is the unit of dimensional formula of inductance. Now మనం ఒక టర్మ్ చూద్దాం. What is the unit of L by R? Okay, so L యొక్క dimensional formula ఇది, dimensional formula of R ఇది. So ratio of dimensional formula of L by R ఏం వస్తుందో చూద్దాం. So m1 L square t minus 2 a minus 2 divided by m1 L square t minus 3 a minus 2. Okay, m1 cancels, L square cancels, a minus 2 cancels, minus 2 plus 3. So t, it is also in seconds, unit is seconds, dimensional formula is t1. So RC key units time, L by R key units time. మీరు ఒక వర్క్ చేయండి, మీరు ఇప్పుడు స్క్రీన్ పాస్ చేయండి. నేను ఇచ్చిన క్వశ్చన్కి మనకి కెపాసిటెన్స్ తెలుసు, ఇండక్టెన్స్ తెలుసు. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి? పాస్ చేయండి, మీరు ట్రై చేయండి. ఓకే, డన్. దోస్ హూ హ్యావ్ డన్ వెరీ గుడ్. ఎవరైనా చేయలేదో జస్ట్ చూసేయండి. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇండక్టెన్స్ m1 L square t power minus 2 a power minus 2. Now capacitance m minus 1 L minus 2 t power 4 a square. చూడండి, a minus 2 a plus 2, m minus 1 m plus 1 m minus 1, L square L minus 1, 4 minus 2 square root of t square, that is t, అంటే సెకండ్స్ యూనిట్, అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఇస్ t power 1. సో మనం నేర్చుకుంది ఏంటంటే
ఇప్పుడు ఎలక్ట్రికల్ టర్మ్స్లో ఈ క్వశ్చన్ ఎక్కువగా వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఆర్సి ఎల్ బై ఆర్ and square root of LC. This all have same units. Dimensional formula is same. P power 1. Units is seconds. Okay. Now, dimensionless quantities ఏవే ఉన్నాయి. I will just note it down. These are variables for energy because they are not all dimensionless variables because ఇవి మారుతూ ఉంటే వీటి వాల్యూస్ కాన్స్టెంట్ కాదు. Strain, Poisson's ratio, plane angle, solid angle, తర్వాత refractive index, relative permeability, magnetic susceptibility, తర్వాత ఇంకా రిలేటివ్ డెన్సిటీ, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, తర్వాత లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్స్, logarithmic expressions, తర్వాత exponential values. So these are all. So students, ఒక ప్రాబ్లం చేద్దాం on the application of principle of homogeneity. Homogeneity ఏం చెప్తుందంటే we can add, subtract or equate same dimensions. అంటే we can suppose A is equal to B plus C అనుకుంటే B, C, A ఈ మూడిటికి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. అలాంటి ఇప్పుడే ఇవి యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ B అనుకోండి, టైం అనుకోండి. సో C కూడా ఆటోమేటిక్గా టైమే అవుతుంది అండ్ A కూడా టైమే అవుతుంది. సపోజ్ C డిస్టెన్స్ అనుకోండి, అప్పుడు టైంతో డిస్టెన్స్ మనం యాడ్ చేయలేం. 1 hour ప్లస్ 1 kilometer మనం యాడ్ చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అలా మనం చేయలేం. కాబట్టి మూడు సేమ్ అయితేనే మనము యాడ్ ఆర్ సబ్స్ట్రాక్ట్ అండ్ ఈక్వేట్ చేయగలం. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. దాని మీద అప్లికేషన్తో ఈ ప్రాబ్లం ఇచ్చారు. సో ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ A by B ఏంటి, C by B ఏంటి ఈ ఈక్వేషన్లో. ఓకే, సో E అంటే ఎనర్జీ, T అంటే టైం, X అంటే డిస్టెన్స్. ఈక్వేషన్ మనం ఎలా రాసుకుందామంటే E is equal to A by BX minus CT square by BX. అయితే ఇప్పుడు ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా A by BX యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ అవ్వాలి. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ E must be equal to dimensional formula of A by BX. డైమెన్షనల్ ఎనర్జీ ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ m1 L1 T minus 2 ఇంటూ డిస్టెన్స్ L square m1 L square T minus 2. ఇది డైమెన్షన్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ ఈక్వల్ టు A by B ఇంటూ లెంగ్త్. ఓకే, సో A by B యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే m1 L cube T minus 2.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇదే సేమ్ టర్మ్ దీనికి కూడా ఈక్వేట్ అవ్వాలి, అదర్వైజ్ ఇది ఒక ఈక్వేషన్లో రావు. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ E must be equal to dimensional formula of Ct square by dx. అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఎనర్జీ యొక్క యూనిట్, ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ సి బై బి ఇంటూ టీ స్క్వేర్ అంటే క్యాపిటల్ టీ స్క్వేర్ బై ఎల్. ఓకే, సో సి బై బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ పైకి వచ్చేస్తుంది m1 ఎల్ స్క్వేర్ p పవర్ -4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n if equation is dimensionally correct. అంటే ఈక్వేషన్ ఇస్ డైమెన్షనల్లీ కరెక్ట్. సో నౌ మనం ఏం చేస్తుంటే ప్రిన్సిపల్ హోమోజెనిటీ యూజ్ చేసి n వాల్యూ ఏదైతే ఈ ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్ట్ అవుతుంది ఇది కనుక్కోవాలి. దిస్ ఇస్ ద క్వశ్చన్. మీరు పాస్ చేసి మీరు ట్రై చేయండి, ఐ విల్ సాల్వ్ ఇట్ నౌ. నౌ మీరు ఈ టర్మ్ చూడండి, 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్. 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండింటికి మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే ద డైమెన్షన్ ఆఫ్ దిస్ అండ్ డైమెన్షన్ దిస్ షుడ్ బి సేమ్. డైమెన్షన్స్ మస్ట్ బి సేమ్, అప్పుడే or dimensional formula must be same for this both, అప్పుడే మనం సబ్స్ట్రాక్ట్ చేయగలం. అంటే 2x ది a యొక్క డైమెన్షన్ తెలీదు, x యొక్క డైమెన్షన్ ఈజ్ లెంగ్త్, దట్ షుడ్ బి ఈక్వల్ టు ద డైమెన్షన్ ఆఫ్ x స్క్వేర్ అంటే l స్క్వేర్. సో a యొక్క డైమెన్షన్ ఏమవుతుంది, l అవుతుంది, రైట్? నౌ మీరు ఇంటిగ్రల్ ఎక్స్ప్రెషన్ చూసి భయపడకండి, ఇది యూస్ ఏం లేదు, మనం లోపల టర్మ్ యూజ్ చేస్తేనే సాల్వ్ అయిపోతుంది. ఇట్ ఈస్ డైమెన్షనల్ క్వశ్చన్. సో డిఎక్స్ అంటే లెంగ్త్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే లెంగ్త్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ లెంగ్త్ స్క్వేర్. మనం ఇందాక చూసాం ఏ కూడా లెంగ్త్. సో అల్టిమేట్లీ ఇది సబ్స్ట్రాక్షన్లో మనకి యూనిట్ డైమెన్షన్ ఫార్ములా ఎల్ స్క్వేర్ వస్తుంది ఈ కింద ఎక్స్ప్రెషన్ది. సో దిస్ ఈస్ ఎల్ బై ఎల్ 1. సో దిస్ టర్మ్ ఈస్ dimensionless. Okay, now this term is dimensionless. Now ఈ టర్మ్ చూద్దాం. Now a యొక్క డైమెన్షన్ is length మనం చూసాం. Now sin inverse of a function, మనం sin of theta is a value, sin inverse is theta. అంటే సపోజ్ చూడండి, sin 30 is equal to half, 30 degrees. So 30 degrees is equal to sin inverse of half. Okay, this is angle. Now plane angle is also dimensionless. theta radians లో ఉండొచ్చు, degrees లో ఉండొచ్చు, ఏమున్నా దాని యొక్క వాల్యూ, దాని యొక్క డైమెన్షన్స్ ఈస్ డైమెన్షన్లెస్. ఈ వాల్యూకి సైన్ ఇన్వర్స్ తీసుకుంటే వచ్చేది యాంగిల్, ప్లేన్ యాంగిల్ ఈజ్ ఆల్సో డైమెన్షన్లెస్. ఓకే, సో నా మనకి ఇది టర్మ్ ఈజ్ ఆల్సో డైమెన్షన్లెస్. సో ఇప్పుడు a పవర్ n into a term which is dimensionless is equal to a dimensionless. So n ఏం అవ్వాలి, it should also be equal to a number అయిపోవాలి. అంటే a పవర్ 0 is 1. మీరు ఇంకే వాల్యూ ఉన్నాయండి, 1 2 3 4 స్క్వేర్ అయితే l స్క్వేర్ l క్యూబ్ అయిపోతుంది, ఇట్ విల్ హ్యావ్ అ డైమెన్షన్. బట్ n కానీ 0 అయితే a power 0 is 1, so it will also become dimensionless. Okay, so n value is 0.